ఈ న్యూస్ రంగారెడ్డి జిల్లాలో మరో పరువు హత్య జరిగింది. రాయపోలులో లేడీ కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశారు ఆమె బంధువులు. హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణి నెల రోజుల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. ఇది నచ్చని తమ్ముడు పరమేష్ ఆమె బైక్ పై వెళుతుండగా కారుతో ఢీకొట్టి ఆ తర్వాత కత్తితో దాడి చేశాడు. రంగారెడ్డి జిల్లా రాయపోలులో జరిగిన కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇది పరువు హత్య కాదని ఆస్తి కోసమే అక్కను పరమేష్ మట్టుబెట్టాడని వెలుగులోకి వచ్చింది. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నీ తానే నడిపించాడు పరమేష్. నాగమణికి ఇది వరకు వివాహం జరిగింది, అయితే విడాకులు కూడా అయ్యాయి. మొదటి పెళ్లి తర్వాత వారసత్వంగా వచ్చిన ఆస్తిని తమ్ముడికి ఇచ్చేసింది. అయితే నెల రోజుల క్రితం శ్రీకాంత్ అనే యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది నాగమణి. ఈ పెళ్లి తర్వాత తనకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలని నాగమణి డిమాండ్ చేసింది. ఇదే ఇప్పుడు హత్యకు కారణమైనట్టుగా తెలుస్తోంది. దీంతో కోపం పెంచుకున్న పరమేష్ నాగమణి హైత్ నగర్ కు వస్తుండగా కారుతో ఢీకొట్టి కత్తితో నరికి చంపాడు. ప్రస్తుతం పరమేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు. కులాంతర వివాహం కారణంగానే తన భార్యను హత్య చేశారంటున్నారు కానిస్టేబుల్ నాగమణి భర్త శ్రీకాంత్. తమ ప్రేమ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు నాగమణి పట్టించుకోవడం మానేశారని, 2021లో ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాతనే దగ్గరయ్యారన్నారు. తాము నవంబర్ 10న యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నామని, ఆ వెంటనే తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మేము పెళ్లి చేసుకున్నప్పటి నుండి మమ్మల్ని చంపుతామని కుటుంబ సభ్యులు బెదిరిస్తూ వచ్చారని, ఈ రోజు అనుకున్నట్టే నా భార్యను వాళ్ళ తమ్ముడు చంపేశాడని ఆరోపించారు భర్త. జాబ్ వస్తే ఇప్పుడు చేసుకున్నాను. ఈ నవంబర్ 10కి పెళ్ళి అయింది మాకు. ఇంకా ఆ రోజు నుంచి ఇక ఇట్లా అయిపోయింది. అంటే మా తమ్ముడికి ఆ రోజు నుంచి ఏమంటారు పగబట్టి ఇలా అటాక్ చేసి. మీ దగ్గర మేము రాయపల్లి ఊర్లోనే ఉంటాం. 8 years అవుతుంది. మ్యారేజ్ ఎప్పుడు చేసుకోండి? మ్యారేజ్ నవంబర్ 10కి. అంటే ఒకే ఊర్లో ఉంటారు? ఒకటే ఊర్లో ఒకటే అంటే నిన్న మొన్న ఏమైనా గొడవ అయిందా? నిన్న మొన్న ఏమైనా గొడవ అయిందా? ఏం కాలేదు. మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడ వచ్చి కేసు పెట్టిపోయినాం మేము. వాళ్ళు పిలిపించి మాట్లాడిపించారు, కానీ ఇక వాళ్ళు కోపంగానే వెళ్ళిపోయారు. ఇది చేస్తాం యాదగిరిగుట్ట దగ్గర. వాళ్ళు ఎవరు రాలేదు? ఆ పెళ్ళికి అయితే ఎవరు రాలేదు. ఇక పెళ్ళి అయిన రోజు ఈవినింగ్ నైట్ వచ్చి ఇక్కడ కేసు పెట్టిపోయినాం. తెల్లారు పిలిపించి మాట్లాడిన తర్వాత సార్కి పిలిపించి మాట్లాడితే జర ఇండ్లే అప్పటికైనా చంపుతాము, అది చేస్తాం ఇది చేస్తాం, నేను ఊర్లో బతకని ఏడ కనిపించిన చంపుతాం అని మాట్లాడేది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమనలే, అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక ఎవరెవరికి ఫోన్ చేయాలో వాళ్ళకి చేసి వీళ్ళు ఏడు ఉంటారు ఏం కథ అనేది కనుక్కొని అటాక్ చేసి. మామూలుగా రోజు రెగ్యులర్గా వెళ్తేప్పుడు ఫోన్ చేస్తా వెళ్ళినామని. మామూలుగా వెళ్ళినా అనుకుంటే నేను అమ్మకాన్ని 10 నిమిషాల ముందు వెళ్ళేసిన ఇంట్లోకి వెళ్ళి. నేను ఎప్పుడెప్పుడన్నా దాటినా అమ్మాయికి ఫోన్ చేస్తే అక్కడ కరెంట్ జంక్షన్ అని ఉంటుంది. ఆ కరెంట్ జంక్షన్ అక్కడికి వచ్చిన అని మాట్లాడింది. కథం మా తమ్ముడు వచ్చిండు నన్ను చంపనీకి, మా తమ్ముడు వచ్చిందని కాల్ కట్ అయింది. కట్ కాగానే మా అన్నకు ఫోన్ చేసిన, అట్లా అమ్మాయి చంపుతారు పో అనగానే పోయేసరికి అమ్మాయి కింద పడి కొట్టుకుంటున్నది. వచ్చేసి ఇక్కడ సార్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసుకుంటే నేను వెళ్ళిపోతున్నాను. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు కానిస్టేబుల్ హత్యకు సంబంధించి ఆస్తి వివాదమే కారణమైనట్లుగా తెలుస్తుంది. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, అలాగే నాగమణి భర్త ఏం చెప్తున్నారు, ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి సురేష్? నాగమణి హత్యకు కారణం ఆస్తి వివాదమే అని చెప్పేసి ఇబ్రహీంపట్నం పోలీసులు చెప్తున్నారు. అయితే మొదట వివాహం జరిగింది నాగమణికి, ఆ తర్వాత విడాకులు తీసుకొని మళ్ళీ ప్రేమ వివాహం శ్రీకాంత్ని చేసుకుందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఉదయం ఇదే రోడ్డు రాపోల్ నుంచి హైత్ నగర్కి వెళ్ళే రోడ్ ఇది. ఈ రోడ్లో ఆమె ఇక్కడ నుంచి వెళ్తుండగా వెనుక నుంచి తమ్ముడు కారులో వచ్చి ఆ తర్వాత ఆమె బైక్ను ఢీకొట్టి కింద పడిన తర్వాత తన దగ్గర తెచ్చుకున్న కత్తితోని అతి దారుణంగా కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసే
సమయంలో ఆ భర్తకి ఫోన్ చేసి తన తమ్ముడు హత్య చేయడానికి నాకు దగ్గరికి వచ్చాడని చెప్పేసి ఫోన్ మాట్లాడింది. ఆ తర్వాత ఆ శ్రీకాంత్ అన్న ఇక్కడికి వచ్చేలోపే రక్తపు మడుగులో పడి ఉంది నాగమణి అని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం నాగమణి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నాగమణికి గతంలోనే వివాహం జరిగిన సమయంలో 4 ఎకరాల భూమి ఇక్కడే రాపోల్లో ఉంది. ఆ భూమికి సంబంధించి పూర్తి హక్కులు తమ్ముడికే ఇచ్చేస్తూ తన పేరు మీద ఉన్న భూమిని కూడా రాసిచ్చేసింది. తర్వాత మళ్ళీ శ్రీకాంత్ని లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెల రోజుల నుంచి తన భూమి తనకు కావాలి, అందులో ఇద్దరం వాటా పంచుకుందామని చెప్పేసి కూడా నాగమణి తమ్ముడిపై ఒత్తిడి తేవడంతో భూమి అంతా కూడా మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కక్ష పెంచుకున్న తమ్ముడు పరమేశ్ ఈరోజు పథకం ప్రకారమే నాగమణిని హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నాం. హత్యకు ప్రేమ వ్యవహారంతో పాటు ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించే తమ్ముడు ఆస్తి చేజారిపోతుందని కక్ష పెంచుకొని హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ రాపోలుకు సంబంధించిన విలేజ్లోనే 4 ఎకరాల 10 గుంటలకు పైగా భూమి ఉంది. వీళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు. ఇద్దరు అక్క తమ్ముడు ఒకే దగ్గర ఉండేవారు. పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీకాంత్తో కలిసి ఉంటుందని చెప్పేసి కూడా కక్ష పెంచుకోవడం జరిగింది. శ్రీకాంత్కి పెళ్లి చేసుకుంది కాబట్టి కులాంతర వివాహం చేసుకొని తన భూమి కాకుండా పోతుంది, మళ్ళీ అక్కకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కోపం పెంచుకొని ఆ భూమికి పోతుందనే ఆవేశంలోనే అక్కని చంపినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో ఇటు కులాంతర వివాహం కావచ్చు, ఇటు ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం డ్యూటీకి వెళ్తున్న సమయంలోనే రోజు వెళ్తూ ఉంటుంది. అయితే నిన్న ఆదివారం సెలవు కావడంతోనే ఊరికి వచ్చారు. అయితే ప్రేమ వివాహం తర్వాత శ్రీకాంత్ నాగమణి వేరే ప్రదేశంలో ఉంటున్నారు. నిన్న ఆదివారం సెలవు కావడంతో అత్తగారింటికి వచ్చి అక్కడే ఉంటుంది. కానీ మళ్ళీ తిరిగి ఈరోజు ఉదయం ఆయత్నగర్లో విధులు నిర్వహించడానికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా తమ్ముడు దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరు మాత్రమే ఊర్లో ఉంటుండే వాళ్ళు గతంలో. దీనికి సంబంధించి ఆయన మొదట వాళ్ళ కులానికి సంబంధించిన వారినే వివాహం చేశారు. కానీ మళ్ళీ ఇతర కారణాల వల్ల విడాకులు తీసుకొని ఇంటి దగ్గరే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ తర్వాత 2020లో ఆమె కానిస్టేబుల్గా సెలెక్ట్ అయింది. 2021 నుంచి ఆయత్నగర్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుంది. ఆ తరుణంలోనే శ్రీకాంత్తో కలిసి వచ్చి ప్రేమించుకుంటూ నవంబర్ 10న యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పేసి కూడా నాగమణి భర్త శ్రీకాంత్ మాట్లాడుతూ తెలపడం జరిగింది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కూడా పరమేశ్ ఎవరైతే నాగమణి సోదరుడు పరమేశ్ ఉన్నారో పరమేశ్ కక్ష పెంచుకొని హత్య చేయాలని చెప్పి పథకం ప్రకారమే వేచి చూశాడు. అదును కోసం చూసి ఈరోజు హత్య చేశాడు దారుణంగా అని చెప్పేసి కూడా శ్రీకాంత్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలపైన ఆస్తి వివాదంతో పాటు కులాంతర వివాహం చేసుకుంది కాబట్టి దానికి సంబంధించి అనుమానాలు ఉన్నాయని చెప్పేసి భర్త వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి కేసు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని భర్త శ్రీకాంత్కి అప్పచెప్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఒక్కసారిగా రాయపోల్ విలేజ్లో ఈ హత్య కలకలం రేపింది. గ్రామస్తులు కూడా ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా ఇద్దరు సొంత తమ్ముడే అక్కని ఇంత దారుణంగా చంపుతాడని ఎవరు అనుకోలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య ఈ పొలం సంబంధించిన వివాదం నడుస్తుంది. కానీ కూర్చొని మాట్లాడి సర్దుకుపోయేది. కానీ హత్య చేసి దారుణంగా అమ్మాయి ప్రాణం తీశాడని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన ఎవరైతే పరమేశ్ హత్యకు పాల్పడారో అతనిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.